సో ఫైనల్లీ హియర్ ఈజ్ ద అవుట్పుట్ ఆఫ్ గీ. నెయ్యి చాలా బాగా వచ్చింది. చాలామంది మాకు టైం లేదండి, మాకు టైం లేదు, మేము చేసుకోలేమంటారు కదా. మన కోసం కాకపోతే ఇంకెవరి కోసం అండి టైం మనం స్పెండ్ చేసేది? మన కోసం, మన ఫ్యామిలీ, మన వెల్బీయింగ్, మన హెల్త్ మనం చూసుకోకపోతే ఇంకెవరు చూసుకుంటారు? టైం అనేది అందరికీ దేవుడు ఒకేలాగా ఇచ్చాడుగా, 24 అవర్స్. కొంచెం ఆలోచించండి. అందరికీ ఒకటే టైం అంటే పని పాట లేని వాళ్ళు మాత్రమే అన్ని పనులు చేసుకుంటారు అని కొంతమంది అనుకుంటారు మన సొసైటీలో. బట్ ఐ వాంట్ టు క్లియర్ ఇట్ అవుట్. నాకు ఎందుకు అనిపించింది చెప్పాలని అంటే, చాలామంది అంటారనమాట, వాళ్ళకంటే చాలా టైం ఉంది, మాకు టైం లేదు, మాకు టైం లేదు అని. దేనికోసం చేస్తున్నాం మనం? మన కోసమే కదా. మన కోసం ప్రతి ఒక్కరికి 24 అవర్సే ఉంటుంది కదా. సో వీఆర్ నాట్ పిఎం ఆర్ ప్రెసిడెంట్ ఆర్ సంథింగ్ ఎల్స్. సో మన కోసం మనం టైం మేనేజ్ చేసుకొని ఉన్న 24 అవర్స్ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి, దేనికి ఎంత టైం కేటాయించాలి అనేది ప్రాపర్గా చేసుకుంటే అన్నీ ఈజీనే అండి. ఓకే, లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. మనం అలా చూసే లోపల అప్పుడే ఎవ్రీథింగ్ ఈజ్ చేంజింగ్. పిల్లలు పెద్దగా అయిపోతారు, మనం ఓల్డ్ అయిపోతాం. సో ఒకసారి ఆలోచించండి, ఇది మన కోసం మనం చేసుకున్నట్టే మంచిది అని. ఓకే, బాయ్.